ప్రైజ్ ది లార్డ్. యోహాను చాప్టర్ 9:31. దేవుడు పాపుల మనవి ఆలంకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలంకించును. ఆమేన్. యోహాను 9:31 ప్రకారం దేవుడు ప్రార్థనలను గౌరవిస్తాడు. ఆయనను గౌరవించి ఆయన చిత్తానికి లోబడే వారి గురించి ఒకప్పుడు అంధుడైన ఒక వ్యక్తి యేసు తప్పుగా దేవుని నుండి వచ్చాడని వాదించడానికి ఉపయోగించాడు. ఎందుకంటే ఆయన ఒక కార్యాన్ని నెరవేర్చాడు. వచనం యొక్క సందర్భం దీనిని పలికినది. పుట్టుకతో అంధుడై యేసుచో స్వస్థత పొందిన ఒక వ్యక్తి. సెకండ్, ఆయన ఎవరితో మాట్లాడాడు? యేసును తిరస్కరించిన మత నాయకులతో, పరిసయ్యులతో. థర్డ్, చెప్పిన విషయం దేవుడు అని ఆ వ్యక్తి తర్కించాడు. దుష్ట వంచకులకు ఆయన శక్తిని ఇవ్వడు లేదా అద్భుతాలు ప్రసాదించడు. కాబట్టి యేసు శక్తి అయిన దేవుని నుండి వచ్చాది రుజువు చేస్తుంది. దేవుడు పాపుల మొర వినడు అనగా ఏమిటి? దేవుడు పాపుల మాట వినడు అనే వాక్యాన్ని సందర్భం లేకుండా సులభంగా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. బైబిల్ ప్రకారం దీని అర్థం. ఫస్ట్ పాయింట్, ఉద్దేశపూర్వక తిరుగుబాటుని సమర్థించుము. పశ్చాత్తాపపడకుండా కపట పాపంలో చురుకుగా జీవిస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం దేవుణ్ణి వాడుకోవాలని ప్రయత్నించే వారి విన్నపాలకు దేవుడు జవాబు ఇవ్వడు. సెకండ్ పాయింట్, దీని అర్థం సంపూర్ణ నిశ్శబ్దం కాదు. సహాయం లేదా క్షమాపణ కోసం మొరపెట్టి పాపిని దేవుడు విమర్శిస్తానని దీని అర్థం కాదు. ఎవరైనా చేసో పశ్చాత్తాపల ప్రార్థనలను దేవుడు వింటాడని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. థర్డ్ పాయింట్, ఆచరణల కన్నా సమయాన్వయానికో ప్రాధాన్యత. కేవలం అలా వెళ్ళిపోయే వారి కన్నా దేవుడు నిజంగా గౌరవించి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించే వారి పట్ల ఆయన స్పందిస్తాడు. ఆమేన్.